నమస్తే. నిజంగా ఇది చాలా బ్యాడ్ న్యూసే. హత్య జరిగి అంకం రాహుల్‌ది. దాదాపు 30 రోజుల పైన అయితుంది. ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఎలాంటి చర్యలు లేవు. హత్య గావింపబడ్డాడు, హత్యకు గురైండని వాదనలొస్తున్నాయి బలంగా. ఆ ఆడియో కూడా మీరు వినే ఉంటారు. 'మనతోలి వెలుగుల' ఆ ఆడియో మేము పబ్లిష్ చేసినాము. ఆ కాలేజీలో గొడవైనటువంటి కాలేజీలో ఒక వాట్సాప్ చాటింగ్‌కు సంబంధించిన గొడవ, ఇంజినీరింగ్ కాలేజ్‌కి సంబంధించి సిద్ధార్థ్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్నారు ఆ ఆడియోలో. హత్య ఎప్పుడు మే 27 జరిగింది. సింగరాయకొండల, ప్రకాశం డిస్టిక్. ఇవాళ ఎంత 25. ఇంతవరకు చర్యలు లేవు. ఎవరి మీద చర్యలు లేవు. ప్రధానంగా వాళ్ళు తల్లిదండ్రులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే సిద్ధార్థ్ అనే వ్యక్తి. నాదర్గుల్లో ఉన్నటువంటి ఎంవీఎస్ఆర్ కాలేజ్ స్టూడెంటు, 30 ఇయర్స్ అవుతున్నాడు. ఆ వ్యక్తి ఆ పిల్లగానిపై ఆరోపణలు చేస్తున్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే హత్య జరిగి కూడా 30 రోజులు దాటిపోయింది. ఇంతవరకు చర్యలు. ఇప్పుడు నా వెనుక ఈ విజువల్ ఏం తెలుసా? కోరుట్లలో వీళ్ళంతా బీసీ సంఘం నాయకులంతా ర్యాలీ చేస్తున్నారు. న్యాయం కావాలి అంకం రాహుల్కు. కోరుట్లలో అయితే ఈ అంకం రాహుల్ది కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం పక్కల, జగిత్యాల డిస్టిక్. అయితే కోరుట్లలో వీళ్ళు ఈరోజు జరిగింది. ర్యాలీ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు చర్యలేందని. వాస్తవంగా కూడా మే 31న పోస్ట్ మార్టం జరిగింది. ఎక్కడ? ప్రకాశం డిస్టిక్లో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఇంతవరకు ఆ రిపోర్ట్ కూడా రాలేదంట. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏ షాంపుల్ కూడా ఇచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరు పోయి మంగళగిరి డీజీపీ ఆఫీసు 3వ అంతస్తులంట డిఎన్ఏ షాంపిల్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే సింగరాయకొండలో సమాధి చేయబడ్డాడు అంకం రాహుల్. అక్కడ పోలీసులకు శవం దొరికింది కదా, వాళ్ళు పోస్ట్ మార్టం చేయించి అప్పటికే కుళ్ళిపోయింది. 4-5 రోజులు అవుతుంది, బాగా కులిపోయింది కాబట్టి సమాధి చేసింది. ఇప్పుడు ఆ మట్టి తీసి అంకం రాహుల్ శవాన్ని లేకపోతే అస్థికల్ని ఇవ్వాలంటే డిఎన్ఏ సరిపోలాలన్నట. పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్పడంతో వీళ్ళు జూన్ 15న పోయి డిఎన్ఏ షాంపుల్ ఇచ్చారు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఇంతవరకు. డిఎన్ఏ షాంపుల్ ఇస్తే డిఎన్ఏ రిపోర్ట్ కూడా ఇంతవరకు రాలేదు. ఇక్కడ కాచిగూడలో మిస్ అయ్యాడు. ఎప్పుడు? మే 27 తారీఖు ఉదయం మిస్ అయ్యాడు. ఎప్పుడు? 8:30-9 గంటల ప్రాంతంలో. అక్కడ కేసు పెట్టారు తల్లిదండ్రులు. తర్వాత అంకం రాహుల్ ఫ్రెండ్ త్రినేష్, ఎవరెవరో 2-3 అక్కడ కేసు పెడితే అది కూడా పెద్ద ముందడుగు పడలేదు. అయితే అంకం రాహుల్ సింగరాయకొండలో ఎప్పుడు సమాధి చేశారంటే జూన్ 2 తారీఖు సమాధి చేసిండ్రు. అయితే ఈ సిద్ధార్థ్ అనే పిల్లగాడు ఉన్నాడు కదా, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, నిందితుడిగా భావిస్తున్నారో, ఆయనను జూన్ 3-4 తారీఖు కాచిగూడ పోలీసులు తీసుకొచ్చి విచారణ చేసినట్టు. అంతకుమించి ఏం లేదు. ఇంతవరకు చర్యలు లేవు. అసలు న్యాయం ఎప్పుడవుతుంది? నిజంగా అంకం రాహుల్ ప్లేస్లో ఇదే ఇంజనీరింగ్ విద్యార్థి అనుకుందాం. ఓ ఎమ్మెల్యే కొడుకు, ఓ ఎంపీ కొడుకు, ఓ మంత్రి కొడుకు, లేకపోతే మంత్రి బంధువు, ఎమ్మెల్యే బంధువు, లేకపోతే వ్యాపారవేత్త కొడుకు, బాగా డబ్బున్న వాళ్ళ కొడుకు ఉంటే ఇట్లే ఉంటుండే విచారణ. ఇంత నిర్లక్ష్యం మరి. నేను తల్లిదండ్రులను కూడా మనతోని వెలుగులో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళను చూడండి మీరు. అసలు పోలీసు వాళ్ళు కూడా పెద్ద ఏం చర్యలు తీసుకుంటలేరంట. అక్కడ సింగరాయకొండ పోలీసులు అట్లే ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాదంటే ఇంతవరకు నాకు అర్థం కాదు. మే 31 జరిగినటువంటి పోస్ట్ మార్టం ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. సరే డిఎన్ఏ టెస్ట్ అంటే అది కొంచెం లేట్ అవుతుంది అనుకో. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఏంది తమాషా? కాచిగూడ పోలీసులు వాళ్ళేం చర్యలు తీసుకుంటలేదు. అసలు ఆడియోలా ఈ అంకం రాహుల్ను 3 బెదిరించారు. సిద్ధార్థ్ అనే పిల్లగాడు ఉన్నాడు, తర్వాత ఇంకెవరో 2 ఉన్నారు. వాళ్ళిద్దరిని పిలవలేదు. ఆ సిద్ధార్థను మళ్ళీ పిలిచి ఏం చేయలేదు. ఎంత ఘోరం అంటే నిజంగా నాకు అర్థం కాదు. సింగరాయకొండల నడుముకు ఇంతలావు రాయి బండ కట్టి నడుముకు అందులో వేస్తే తేలకుండా ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయి దగ్గర చాటింగ్ చేసిండని ఒక కారణంతో ఇదంతా చేసిండ్రు అనేది పెద్ద వార్త. ఇది అసలు ఏంది అసలు ఇంకా కొన్ని వాదనలు వస్తున్నాయి. మరి నేను ఇది చెప్పొచ్చా చెప్పకపోతా నాకు అర్థమైతే లేదు. కానీ ఇదే ప్లేస్లో అంకం రాహుల్ రెడ్డి ఉంటే ఇట్లే ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు చాలామంది. రాహుల్ రెడ్డి ఉంటే ఇట్లే ఉంటుందా? ఇవాళ పద్మశాలి బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా అమాయకులు తెలుసా. వాళ్ళ నాయనకు కూడా ఆరోగ్యం బాగాలేదంట. చాలా అమాయకులు. ఇంతవరకు చర్యలు లేవు. నిందితులు మంచిగా తిరుగుతున్నారు బయట. ఏంటంటే దేశంలో ఈ స్వేచ్ఛ ఏంది నాకు అర్థం కాదు. హత్య చేసిన వాళ్ళు కనీసం విచారణను ఉండాలి కదా, పిలవాలి కదా. ఒకరోజు సిద్ధార్థని పిలిచి వదిలేసిపోయారంట. ఏంది పరిస్థితి? చాలా దారుణం ఇది. వాళ్ళు రోడ్ ఎక్కిండ్రు. బీసీ సంఘాల నాయకులు వీళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఇది పబ్లిక్ ఇష్యూ కావాలి. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా చూపించాలి. మరి ఎందుకో కనిపిస్తలేవా మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లకు? ఓ ఎమ్మెల్యే కొడుకో, మంత్రి కొడుకో,
వాళ్ళ ప్రముఖుల కొడుకులు అయితే చూపిస్తారా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా? ఉండాలి కదా కొంచెం కూడా మీకు కూడా బుద్ధి. లేకపోతే రెడ్డిగా ఆనంద్‌కి ఆయన. మరి అంటున్నారు వాళ్ళనే బయట జనాలనే బీసీ నాయకులు అన్న ప్రశ్ననే నేను అంటున్నా. ఇదే అంకం రాహుల్ రెడ్డి అయితే చూపిస్తారా ఎట్లా మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా? అనేది ప్రాణం కాదా? అసలు అమ్మాయికి ఆయనకు మధ్య చాటింగ్ జరిగిందంట. అసలు ఆ అమ్మాయే నెంబర్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఏమో మరి వార్త వస్తుంది ఇది. ఈ మధ్యలో మళ్ళీ నేను అడిగితే అమ్మాయే నెంబర్ ఇచ్చిందంట. ఏదో చాటింగ్ చేసుకున్నారు. అది ఆ లవర్ సిద్ధార్థకే తెలిసిందంట. వాడు బెదిరించుడు కాలేజీకి వచ్చే సారీ చెప్పుదురా నీ కథ ఏందో చూస్తా, నీ నీ కార్ఖానా ఏం చూస్తా, నీ ఊరు తెలుసు, నీ పేరు తెలుసు, మీ అమ్మ నాయన పేరు తెలుసు, మీ అమ్మ నాయన ఏం పని చేస్తారో తెలుసా అని బెదిరించాడు ఆడియోలో. ఇన్ని రోజులు అయింది ఎందుకు చర్యలు లేవంటున్నా? ఏం చేయాలి ఇప్పుడు? అంతకంటే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు? అంటే తల్లిదండ్రులు కూడా పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటే అప్పుడు ఏమైనా కదులుతుందేమో యంత్రాంగం, ఈ పోలీసు యంత్రాంగం కానీ లేకపోతే వ్యవస్థ కానీ. ఇంత దారుణం ఉంటుందండి? నాకు అర్థం కాదు. మీరు కూడా కామెంట్లు రాయాలి, మద్దతు తెలపాలి అంకన్ రాహుల్కు. దోషులకు శిక్ష పడాలి. ఈ స్వేచ్ఛగా తీరుడు ఏంది నాకు అర్థం కాదు. చాలా దారుణం, చాలా బాధ అనిపిస్తూ ఉంది నిజంగా. ఒక అమాయకుడు తల్లిదండ్రులు అయితే ఉత్త అమాయకులు. నీవు వాళ్ళ పనిలో వాళ్ళ తండ్రి ఐలాపూర్ గ్రామంలో టైలర్ చేస్తాడు, టైలర్ పని. ఆయనే బీడీలు చుడతాడు తల్లి. ఒక బిడ్డ ఉంది, నా పెద్ద కొడుకు. చిన్న పాపది 10th అయిపోయింది. అందుకే అంటున్నాను, నోరు లేని వాళ్లకు వ్యవస్థ బాలేదు. నోరున్నోళ్ళకు, డబ్బున్నోళ్ళకు, అధికారం ఉన్నోళ్ళకు వ్యవస్థ అనేవి పరిగెడుతుంది. నోరు లేని వాళ్ళకు, డబ్బు లేని వాళ్ళకు, అధికారం లేని వాళ్ళకు మాత్రం ఇక కుర్చీ మీద కాలేసుకొని కూర్చుంటారు. ఇక ఇట్లా ఉంది వ్యవస్థ. 100% మీరు కూడా కామెంట్లు రాయండి. జస్టిస్ ఫర్ మన అంకం రాహుల్కు జరగాలి 100%. ఇది చాలా దారుణం. మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఒకసారి మీరు కూడా ప్రశ్నించాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.